హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం అయితే హైదరాబాద్లోని హైటెక్ సిటీ దగ్గర ఉన్న శిల్పారామం అయితే ఈ వీడియోలో చూసేద్దాం. దీని యొక్క ఎంట్రీ టైమింగ్స్, ఓపెనింగ్ టైమింగ్స్, దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది మొత్తం కూడా 65 ఎకరాల్లో ఉందన్నమాట. దీంట్లో క్రాఫ్ట్స్, విలేజ్ మ్యూజియం ఇవన్నీ కూడా మనకి న్యాచురల్గా ఉంటాయి అన్నమాట. ఈ వీడియోలో మీకు అది చూపించబోతున్నాను. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ని ఆన్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మనమైతే ఇప్పుడు శిల్పారామం దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఓపెనింగ్ అయితే 10ంటికి అయితే అవుతుంది. 10:30 నుంచి ఈవినింగ్ 8 వరకు అయితే ఉంటుందన్నమాట. ఎంట్రీ టికెట్ వచ్చేసి మనకి పెద్దోళ్ళకైతే 60 రూపాయలు, చిన్నపిల్లలకైతే 20 రూపాయలు అనమాట. మనం లోపలికి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం అనమాట. ఇదంతా కూడా మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోవాలి అనేది మొత్తం ఇది కనిపిస్తుంది కదా. ఇదంతా కూడా శిల్పకళా వేదిక అనమాట. ఈరోజు సాయంత్రం ఫంక్షన్ ఉంటే ఆ ఫంక్షన్కి మంచి శిల్పారామం స్టేజ్ కనపడుద్ది అనమాట. ఈవినింగ్స్ ఏదైనా సాంస్కృతిక కార్యక్రమాలు జరిగితే ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి. అక్కడే బోటింగ్ జరిగేది. 30 రూపీస్ అంట. అంతా ఒక రౌండ్ వేసుకోవచ్చు అనమాట. కుందేళ్ళు చూడొచ్చు, అన్ని రకాల కుందేళ్ళు. ఇదేమో కానీ ప్రకృతి మాత్రం అసలు నిజంగా అసలు చాలా బాగుంది. వీడికి వస్తే సాయంత్రం దాకా అసలు పోవాల్సిన అవసరం కూడా లేదు. చూస్తున్నారు కదా, అన్నీ కూడా ఈవినింగ్ కొద్ది మంచి లైటింగ్ వేస్తారు. హే కృష్ణ, చిలిపి కృష్ణుడు. స్నానాలు చేద్దంటే బట్టలన్నీ తీస్తే అక్కడ కూర్చున్నారు అనమాట చిలిపి కృష్ణుడు. శ్రీకృష్ణ నిర్యాణం. ఇదంతా కూడా కృష్ణుడికి సంబంధించిన అనమాట. ఇది సాంప్రదాయ వేదిక శిల్పారామంలో. వీళ్ళన్నీ లోపలికి ఏం పానీయకుండా చేస్తున్నారు. అన్నిటికీ తాళ్ళు కట్టేశారు. సాంప్రదాయ వేదిక అన్న అంటే ఏదైనా ఫంక్షన్లు ఏవో చేసుకోవడానికో లేకపోతే సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టుకోవడానికో ఎదుగోదని పెద్దదే కట్టారు. ఇక్కడ నుంచి మనం విలేజ్ మ్యూజియంకి వెళ్దాం.